ధనాధన ఎక్కడన్నా సౌండ్ వచ్చిందంటే ఒకటి ఎవరన్నా గన్నన్నా పేల్చుండాలి లేదా ఈ కమేడియన్ జోక్ అన్నా పేల్చుండాలి. ధనరాజ్ ధనరాజ్ ఏరి నేను వచ్చి గంట అయింది. వీడుంటే ఇండస్ట్రీ కవర్ అవుద్ది. నేనెంత ఓకే. సో ధనరాజ్ గారు మీ టీం పేరేంటో? ధనాధన్ ధనరాజ్. పటాపట్ పంచలేస్తా. ఒరే క్యాప్షన్ ఎందుకు ఇది సినిమా టైటిల్ ఇప్పటికి ఈ పేరు పెట్టినందుకు ఏడుతుంది. మీరు ఏడవలసింది నా మీద కాదురా, మిగతా 5 టీముల మీద. అక్కడ ఇద్దరే ఉన్నారేంటి? వాళ్ళు జడ్జిలు రా. సో ఆల్ ది వే బెస్ట్ ధనాధన్ ధనరాజ్ టీమ్. టీవీలో పాటలు వస్తాయి కానీ టీవీ వల్ల ఒక ఆయనకి పాటలు వచ్చాయి. ఎలాగంటారా? చూసేద్దామా? చూసేందుకు పిలిచేద్దాం ధనాధన్ ధనరాజ్ టీమ్. నాయనో ఇది ఎప్పుడు వస్తుంది? పద్మ తొందరరా, మీ ఆయన వచ్చే లోపల వెళ్ళిపోవాలి. అమ్మో అమ్మో ఓకే బట్టలని సర్దేసావుగా? సర్దేశాను. 7 వారాల నగలు డబ్బులు అంతా పెట్టేశాను. పద పద వెళ్ళిపో. మనం వెళ్ళి బ్యాంకాక్ బ్యాంకాక్ అయితే నువ్వెందుకు ఒక్కరితో సరిపోతుంది కదా. ఇదేంట్రా? అమ్మో, మీ ఆయన వచ్చి చంపేశాడు. అదే నేను చెప్పేది వింటే మొత్తం మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు పెళ్ళాన్ని కంట్రోల్ పెట్టడం అన్నది ఒక ఆర్ట్. నీకోసం తెలుసా, మా ఇంట్లోకి నాకు తెలియకుండా ఒక ఈగ కూడా రాదు. ఆ సూట్ కేసు ఎక్కడిదే? సూట్ కేసు అదే సూట్ కేసు సూట్ కేసు సంగపడతాయండి. అది టీవీ కొంటే ఫ్రీ ఇచ్చారండి. టీవీ ఎక్కడదే? ఆ టీవీ అంటే మొన్న మీరు పుట్టింటికి వెళ్ళినప్పుడు ఏం పెట్టలేదని తెలియరు కదా, అందుకే మీ మామ గారు మీకోసం పెద్ద ఇప్పుడు తెలిసిందన్నమాట మీ బాబు గల్లుడు వాల్యూ. తలపోడు కొందరు టీ పెట్టు. ముందు మీ ఫోన్ పెట్టండి. అబ్బా పెట్టాను. నేను టీ పెట్టు. టీవీ పెట్టండి. అబ్బా టీవీ అంటే టీ అంటో టీ అంటే టీవీ అంటో ఏదో పెడితే దగ్గర ఒప్పుకో అనమాట. ఎవరు పెట్టారండి? రిమోట్ పట్టరా. దీనికి రిమోట్ లేదండి. మీరు ఆన్ అంటే ఆన్ అయిపోతుంది. ఆన్ అంటే ఆన్ అయిపోతుంది. ఆన్ 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 అన్నారు. ఈడేవడే? అతను ఎవరు? అతను ఎవరంటే అండి అతను యోగానంద్ బాబా. యోగానంద్ బాబా. నమస్కారం. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నావు? బానే ఉన్నాను. బాబాయ్ అంటే నాతో మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరు? బాబా. నిజంగా ఎంత బాగా ఇస్తారు తెలుసా? ఏంటది? ఆసనాలు. అవునవును ఆసనాలు. ఆసనాలు ముందుగా ఆసనాలు వేయడం చాలా మంచిది అనమాట. మిట్ట మధ్యాహ్నం 2 గంటలకు ఆసనాలు అంటే? మిట్ట మధ్యాహ్నం 2 గంటల ఆసనాలు ఏంటి అని మీరు చాలా మంది చాలా డౌట్లు వ్యక్తం పరచొచ్చు. కానీ మిట్ట మధ్యాహ్నం ఆసనాలు వేస్తే సన్నగా ఉన్న వాళ్ళు లావుతారు, లావుగా ఉన్న వాళ్ళు సన్నమవుతారు. అవునా? లావుగా సన్న. ముందుగా మీ 2 కాళ్ళని ఇలా పెట్టండి. పెట్టాను. పెట్టిన తర్వాత ఇలా పెట్టండి. పెట్టాను. తలా కూర్చోండి. అయ్యి బాబోయ్ కూర్చున్నాను. పద్మ నిన్ను కాదే బాబా ఆసనాల గురించి చెప్తున్నాడు. అవునవును పద్మాసనం. ముందుగా గాలిని ఇక్కడి నుంచి కాకుండా బాగా కింద నుంచి తీసుకోండి. బాగా కింద నుంచా? ఇలా ఓ గంట పాటు ఉండకుండా మళ్ళీ వదిలేయండి. చచ్చిపోదు బాబా. చచ్చిపోదు అంటే పైకి రండి. అయ్యే ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ కింద కూర్చోండి. ఇలా కూర్చుంటే బరువు తగ్గుద్ది అనమాట. మళ్ళీ పైకి లేగండి. మళ్ళీ కూర్చోమంటా. మళ్ళీ కూర్చోకుండా పైకినే అలా ఉండడం ఈ యోగాలో ఒక పద్ధతి అనమాట. అలా ఉన్న తర్వాత మీరు మెల్లిగా అలా నడుచుకుంటూ అలా వచ్చేయండి. బాబా కాదు చెప్పడం మర్చిపోయాను. 3 అండి. 3D టీవీ అంటే పక్కెళ్ళిపోతాడు అంటే ఎదరికి రావాలి కదా. ఏంటే కళ్ళు పెట్టుకుని చూడండి. నాకు ఇదేం నచ్చలేదు బాబాయ్. నువ్వు ఇది వాడకు అసలు పెట్టుకోకు. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు రిలాక్స్ బాబా కాకుండా మళ్ళీ వాళ్ళ పొజిషన్ లోకి వచ్చేసి ఇలా కింద కూర్చోండి. బాబా సంపేహోలో ఉన్నాడే. మొదటి కాళ్ళని లేపండి. లేపాను. రెండో కాళ్ళను కూడా లేపండి. లేపారు. మూడో కాళ్ళను కూడా లేపండి.
నా కాలు అనుకుంటా. ఏ మధ్యలో నీ కాలు ఎందుకే? భర్తకి భార్య అన్నీ కదా, అందుకే నాలుగు పెట్టినట్టున్నారు. లేపిన తర్వాత 2 కాళ్ళు దించండి. దించిన తర్వాత ఒక్క క్షణం ఏం చేయాలని ఆలోచించండి. ఏం చేయాలి ఆలోచించిన తర్వాత మళ్ళీ పైకి లేకండి. మళ్ళీ పైకి లేని తర్వాత మీరు 2 కాళ్ళని స్ట్రెచ్ చేయండి. చేశాను. వంగండి. కనిపించిందా బాబా? అదే వినిపించిందా? వినిపించినప్పుడు పైకి వచ్చేయండి. ఇప్పుడు యోగాసనాలు అయిపోయాయి. చిట్ట చివరి ఆసనం శవాసనం. శవాసనం అనగా నేల మీద పడుకోవడం. అలాగే పడుకోండి కొద్ది క్షణాల పాటు. యాడ్స్ దగ్గర రావే నా శ్వాసలు దగ్గర రావే. దుర్వాసన దగ్గర చేసింది. క్లోజప్ ఎప్పుడు వదొద్దు అలా. ఐడియా. వీడి జీవితాన్ని అమ్మో నిజమే. ఓ నోకియా నెట్వర్కింగ్ కనెక్టింగ్ ఐ ఫాలో యూ. సారీ అండి. ధనాదన్ ధనరాజ్ నిజంగా ధనాదన్ అనిపించారు. సూపర్. మరి ఈ 3D బాబా అండ్ టీం గురించి ఏమంటారు నాగబాబు గారు? చాలా బాగుంది ధనరాజ్. ఎందుకంటే ఏదో కొత్తది ఏదో ఎక్స్పెక్ట్ చేసింది దగ్గర నుంచి. డెఫినెట్ గా కొత్తది ఇచ్చాను. రోజా గారు మీరేమంటారు? నిజంగా చాలా సూపర్ గా చేశారు. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒక అతని పేరు ధనరాజు, ఒక అతని పేరు రఘు అని తీసుకుంటే బెస్ట్ ఫ్రెండ్ ధనరాజు అంటున్నాడు, అరే నా కొడుకున్నాడు వాడు దద్దమ్మ వెదవ, వాడిని ఎలా కన్నా నాకు అర్థం కావట్లేదు, వాడు నాకే పుట్టాడన్న ఒక ఇదిలో ఉన్నానంటే నీ కొడుకు కన్నా నా కొడుకే దరిద్రుడు అంటే వాడు దద్దమ్మ మా వాడు దద్దమ్మ అని తిట్టుకుంటున్నారు. ఆగవు ఎవడు దద్దమో తేల్చేద్దాం అని చెప్పి ఫస్ట్ ధనరాజు పిలుస్తున్నాడు. ఎరా రారా ఇదిగో మా అబ్బాయి అని నమస్కారం నమస్కారం అన్నాడు. అన్న తర్వాత అదిగో ఈ రూపాయి తీసుకొని ఎర్రగడ్డ తెలుసు కదా? తెలుసు డాడీ ఎర్రగడ్డ తెలుసు. అక్కడికి వెళ్ళి బెంజ్ షోరూమ్ ఉందిగా, ఉంది డాడీ ఆ బెంజ్ షోరూమ్ దగ్గరికి నువ్వు వెళ్ళి ఒక బెంజ్ కార్ కొనుక్కురారా. అలాగే డాడీ అని వెళ్ళిపోతూ డాడీ మనకి పెట్రోల్ వద్దు డాడీ డీజిలే బెటర్ అని చెప్పి వాడు వెళ్ళిపోయాడు. చూసావా ఇంత దద్దం రా వీడు వేస్ట్, ఇలాంటి దద్దం కొడుకుని నేను ఎలా కన్నా నాకు అర్థం కావట్లేదు అనగానే మీ వాడిని అయ్యాను రా మా వాడు చూడు అనగానే రే సత్య ఇలా రా వచ్చాడు. ఏం డాడీ అమీర్పేట వెళ్ళు, అమీర్పేట ఆఫీస్ ఉంటది, ఆఫీస్ పైకి వెళ్ళి నా క్యాబిన్ ఓపెన్ చేసి ఓపెన్ చేసి డాడీ అక్కడ క్యాబిన్ లో నేను ఉన్నానో లేదు చూసారు అంటే అలాగే డాడీ. వెళ్ళిపోతూ డాడీ ఒకవేళ ఉంటే మీకు ఫోన్ చేయమని చెప్పాలా అందుకని అలాగే చెప్పాను. వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అలా ఉన్నారా మన కొడుకులను, వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. ఇప్పుడు 2 కొడుకులు మాట్లాడుతున్నారు. మా నాన్న అంత వేస్ట్ తెలుసుగా, ఈ రోజు సండేరా బెంజ్ షోరూమ్ అదంతా దద్దమ్మ అనగానే మీ డాడీ ఓకేరు మా డాడీ గురించి చెప్పనా ఏం చెప్పాడు, అమీర్పేట వెళ్ళమన్నాడా, అమీర్పేట వెళ్ళి ఆఫీస్ లో క్యాబిన్ లో నేను ఉన్నాను లేదు చూడమన్నాడా, ఎరా ఒక్క ఫోన్ పెట్టి చేసుకుంటే అయిపోద్ది ఎందుకురా నేను వెళ్ళడం అని చెప్పి సార్ ఒక ట్రైన్ లో ఒక అతను ఒక బాబుని తీసుకొని వెళ్తున్నాడు. బాబు అల్లరి చేస్తున్నాడు, ఆ బాబుని కొడుతున్నాడు. ఎందుకురా ఓవర్ చేస్తావు, కాసేపు కామ్గా ఉండొచ్చు కదరా అన్నప్పుడు పక్క నుంచి ఒక ప్రయాణికుడు వచ్చి బుద్ధుందా నీకు ఇంతైనా, చిన్నపిల్లల్ని ఎవరో కొడతారా, చిన్నపిల్లల్ని కొడతారా, ఇంకోసారి ఆ పిల్లోని కొట్టు, ఈ ట్రైన్ చైన్ లాగేసి నీకు పరేషాన్ చేయించకపోతే చూడు. అరే ఒక్క నిమిషం పక్కన ఈడేదో పరేషాన్ చేస్తాడంట. ఏం పరేషాన్ చేస్తావు? ఈడేం చేశాడు తెలుసా, ట్రైన్ టికెట్ తినేశాడు. ఒక రాత్రి 2 భార్యాభర్తలు ఇంట్లో మంచి గాఢ నిద్రలో ఉన్నారు. సడన్ గా భర్తకి తెలివి వచ్చేసింది. పంకజం నిద్ర లేవే పంకజం. ఏంటండి అర్ధరాత్రి పూట? అది కాదే మనిషి ఆగి చచ్చిపోతే బాగుంటుందా, హఠాత్తుగా అని చచ్చిపోతే బాగుంటుందా? ఊరుకోండి, ఏంటి అర్ధరాత్రి పూట ఈ అపచారపు మాటలను మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి, పడుకోండి. నాకు ఇప్పుడు చెప్పాల్సిందేనే చెప్పవే. అయితే టైపీమని వెంటనే చచ్చిపోతే బెటర్ అండి అందట. అయితే 2వ కాల్ కూడా నా మీద వేసి వెంటనే చచ్చిపోతా. 2వ కాల్ కూడా వేసేయంట. My God, I'm seriously spellbound. ఆర్డర్ జబర్దస్త్. Abracadabra. Gili 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 gili. Yeah.
లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ. ఎక్స్ట్రా జబర్దస్త్.